డేటా మైనింగ్ ఫంక్షనాలిటీస్ చూద్దాం. 5 ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఓకేనా? 5 ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అవి ఏంటంటే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఫంక్షనాలిటీ కాన్సెప్ట్ ఆర్ క్లాస్ డెఫినేషన్ అంటారు. దీని డెఫినేషన్ వచ్చి లేకపోతే డిస్క్రిప్షన్ అంటారు. క్లాస్ ఆర్ కాన్సెప్ట్ డిస్క్రిప్షన్ అంటే డేటా అనేది ఎప్పుడు దేనితోనూ అసోసియేటివ్ ఉంటుంది, క్లాస్తోనన్నా అసోసియేటివ్ ఉంటుంది, లేకపోతే కాన్సెప్ట్తో అసోసియేటివ్ ఉంటుంది. అసోసియేట్ అంటే కలిసి ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటిది, డేటా ఎప్పుడు సపరేట్గా దొరకండి. ఇట్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్లాస్ ఎదర్ కాన్సెప్ట్. సో దీన్ని క్లాస్ని కానీ కాన్సెప్ట్ని కానీ డిస్క్రిప్షన్ చేయాలి కదా, డిస్క్రైబ్ చేయాలి కదా. సో ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తావు నువ్వు? 2 విధాలుగా డిస్క్రైబ్ చేస్తావు, డిస్క్రిప్షన్. సో ఈ క్లాస్ ఆర్ కాన్సెప్ట్ని డిస్క్రిప్షన్ చేయాలి నువ్వు. ఎందుకంటే డేటా అనేది దీంట్లోనే అసోసియేట్ అయ్యి ఉంది. ఫస్ట్ పాయింట్, డేటా అనేది క్లాస్ ఆర్ కాన్సెప్ట్తోనే అసోసియేట్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్లాస్ అండ్ కాన్సెప్ట్ డిస్క్రిప్షన్ చేయడానికి 2 విధాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చి డేటా క్యారెక్టరిస్టిక్స్, ఇంకోటి డేటా డిస్క్రిమినేషన్. డేటా క్యారెక్టరిస్టిక్స్లో ఏమవుతుందంటే రిఫర్స్ టు ద సిమిలారిటీ ఆఫ్ ద డేటా కాన్సెప్ట్. ఏంటి సిమిలారిటీస్ ఉంటే సమ్మరీ ఆఫ్ ద డేటా క్లాస్. ఈ డేటా క్యారెక్టరైజేషన్ ఏం చేస్తుందంటే జస్ట్ క్లాస్ యొక్క సమ్మరీ చెప్తుంది. దీని అవుట్పుట్ ఏముంటుంది, ఒక జనరల్ ఓవర్వ్యూ వస్తుంది నీకు. డేటా క్యారెక్టరిస్టిక్స్ డిస్క్రిప్షన్లో ఏమైపోతుంది అంటే నీకు జస్ట్ ఒక జనరల్ ఓవర్వ్యూ వస్తుంది ఆ క్లాస్ పైన. ఎందుకంటే ఈ షో ఓన్లీ సమ్మరీ ఆఫ్ ద క్లాస్ ఆర్ కాన్సెప్ట్. వేరస్ డేటా డిస్క్రిప్షన్ ఏం చేస్తుందంటే కామన్ ఫీచర్స్ ఆఫ్ ద క్లాస్. ఏవైతే ఇప్పుడు 2 డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయనుకో, ఇదో క్లాస్ 1 ఇదో క్లాస్ 2 ఉన్నాయనుకో, ఈ రెండిట్లో ఏవైతే కామన్ ఫీచర్స్ ఉంటాయో ఆ కామన్ ఫీచర్స్ని డేటా డిస్క్రిమినేషన్ చూపిస్తుంది. దీని అవుట్పుట్ ఏమొస్తాయి, బార్ చార్ట్స్ కానీ కర్వ్స్ కానీ ఎక్సెట్రా ఇలా వస్తాయి. ఇది మన ఫస్ట్ ఫంక్షనాలిటీ, డేటా మైనింగ్ ఫంక్షనాలిటీ. సెకండ్ వచ్చేసి మైనింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్, అసోసియేషన్ అండ్ కోరిలేషన్స్. సో ఈ 3 చూద్దాం. ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, అసోసియేషన్ అండ్ కోరిలేషన్స్. మైనింగ్ అంటే ఏంటిది, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ డేటా. సో ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అంటే థింగ్స్ విచ్ ఆర్ ఫౌండ్ కామన్లీ ఇన్ డేటా. ఏదైతే డేటా మనం తీసుకుంటున్నామో వాళ్ళకి చాలా కామన్గా ఫౌండ్ ఏ ఐటమ్స్ ఉంటాయో వాటిని ఫ్రీక్వెంట్లీ ప్యాటర్న్స్ అనొచ్చు. సో అలా ఏమన్నా రావచ్చు, ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ అంటారు నథింగ్ బట్ డేటా ఐటమ్స్, ఆ డేటా ఆబ్జెక్ట్స్. ఇవన్నీ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ అనొచ్చు. ఫ్రీక్వెంట్ సబ్సీక్వెన్స్ అనే ఫ్రీక్వెంట్ సబ్స్ట్రక్చర్స్. ఇవన్నీ ఆధారంగా మనం ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ని మనం ఫైండ్ చేస్తాం ఏటే డేటాలో కామన్గా ఉండే. తర్వాత ఏంటిది, అసోసియేషన్స్ చూద్దాం. అసోసియేషన్ అనాలిసిస్ అంటే ఇక్కడ ఏమైపోతుంది, రిలేషన్షిప్ అని చెప్పొచ్చు మీరు ఒక విధంగా. ఇట్ ఈస్ అ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ రిలేషన్ బిట్వీన్ వేరియస్ ఐటమ్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. యూజ్ టు డిటర్మైన్ సేల్స్ ఆఫ్ ఐటమ్స్ దట్ ఆర్ ఫ్రీక్వెంట్లీ పర్చేస్డ్ టుగెదర్. సో ఫ్రీక్వెంట్లీ పర్చేస్డ్ అనేది ఒకటి 1 ఐటమ్ కిందకి వస్తుంది. పర్చేస్డ్ టుగెదర్ అనేది ఒకటి ఐటమ్ కిందకి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఫ్రీక్వెంట్గా పర్చేస్, ఇప్పుడు సపోజ్ సోప్స్ అయితే ఒక సూపర్ మార్కెట్లో సోప్స్ బాగా పర్చేస్ చేస్తుంది, అంటే ఫ్రీక్వెంట్గా పర్చేస్ చేస్తుంది. సో ఇదేమైపోయింది, ఇది ఒక డేటా ఐటమ్ అయిపోయింది. సెకండ్ ఏంటిది, పర్చేస్ టికెట్, ఇది ఒక డేటా ఐటమ్ అయిపోయింది. సో పర్చేస్ టికెట్ ఇప్పుడు సపోజ్ డ్రై ఫ్రూట్స్తో పాటు చాక్లెట్స్ కూడా కొంటున్నారు వాళ్ళు, ఇదంటే ఒక పర్చేస్ టికెట్. సో ఇది ఒక డేటా ఐటమ్, ఇది ఒక డేటా ఐటమ్. సో ఈ రెండిటి యొక్క రిలేషన్షిప్ ఫైన్ చేస్తామంట. ద వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ రిలేషన్ బిట్వీన్ వేరియస్ ఐటమ్స్. సో ఇవి రెండింటి మిడిల్లో రిలేషన్షిప్ ఫైన్ చేస్తాం ఈ అసోసియేషన్ అనాలిసిస్లో. అర్థమైందా? 2 డిఫరెంట్ డేటా ఐటమ్స్లో నువ్వు రిలేషన్షిప్ని ఫైన్ చేస్తున్నావు. అదే అసోసియేటెడ్. ఇప్పుడు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఫ్రీక్వెన్సీ పర్చేస్ ఒకటి ఉంటుంది, పర్చేస్ టుగెదర్ వేరు ఉంటుంది. ఈ 2 డేటా ఐటమ్స్ తీసుకొని దాంట్లో రిలేషన్షిప్ ఫైన్ చేయడమే అసోసియేషన్ అనాలిసిస్. తర్వాత కోరిలేషన్ అనాలిసిస్. ఇది ఒక మ్యాథమెటికల్ టెక్నిక్. ఇదేం చేస్తుందంటే షోస్ హౌ స్ట్రాంగ్లీ పేర్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ రిలేటెడ్ టుగెదర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ డ్రై ఫ్రూట్స్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. పర్చేస్ టుగెదర్ డ్రై ఫ్రూట్స్తో పాటు చాక్లెట్స్ కూడా ఉంటారని పర్చేస్ టుగెదర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఫర్ ఇన్స్టెంట్. సో అలానే ఇప్పుడు ఇది ఒక యాట్రిబ్యూట్, డ్రై ఫ్రూట్స్ అనేది ఒక యాట్రిబ్యూట్, చాక్లెట్స్ అనేది ఇంకొక యాట్రిబ్యూట్. సో ఈ 2 యాట్రిబ్యూట్స్ ఎంత స్ట్రాంగ్గా పేర్ అయి ఉన్నాయి అని చెప్పేది కోరిలేషన్ అనాలిసిస్. ఎగ్జాంపుల్ చూస్తే మ్యాక్సిమం ఇప్పుడు స్మాల్ హైట్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ ఎక్కువ ఉంటున్నారు. నేను ర్యాండమ్ తీసుకున్న ఎగ్జాంపుల్. టాల్ పీపుల్ టెండ్ టు హ్యావ్ మోర్ వెయిట్. ఇప్పుడు టాల్ పీపుల్ ఉంటే ఆబ్వియస్గా ఎట్లయినా వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటారు. సో ఇవి 2 ఒక అట్రిబ్యూట్స్. ఈ 2 అట్రిబ్యూట్స్ కలిసి ఎంత స్ట్రాంగ్ ఈ 2 అట్రిబ్యూట్స్ పేర్ అయి ఉన్నాయి అని చెప్పేది కోరిలేషన్ అనాలిసిస్. అర్థమైతే ఒక 2 అట్రిబ్యూట్స్ అని ఒక 2 అట్రిబ్యూట్స్ తీసుకుంటాం. ఆ 2 అట్రిబ్యూట్స్ ఎంత స్ట్రాంగ్గా పేర్ అయి ఉన్నాయి
అది చెప్పేది కోరిలేషన్ అనాలిసిస్. అర్థమైందా? అదనమాట మైనింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ కానీ అసోసియేషన్ కోరిలేషన్. ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అంటే ఇది డాటా లోపల ఇంత కామన్గా ఫౌండ్ అవుతుంది. మోస్ట్ కామన్ డాటా థింగ్స్ ఎంత కామన్గా ఉన్నాయి అట్లా డాటా ఇచ్చే ఏదైతే డాటా ఉంటుందో థింగ్స్ విచ్ ఆర్ ఫౌండ్ మోస్ట్ కామన్ ఏవైతే మోస్ట్ కామన్గా కనిపిస్తున్నాయి డాటా అవి ఫ్రీక్వెంట్ ప్యాటర్న్. అసోసియేషన్ అంటే అయితే రెండు డాటా ఐటమ్స్ మిడిల్లో రిలేషన్షిప్ తీస్తాం అసోసియేషన్లో. కోరిలేషన్లో ఆ ఏంటి రెండు యాట్రిబ్యూట్స్ ఉన్నాయో అవి ఎంత స్ట్రాంగ్గా పేర్ అయి ఉన్నాయి కోరిలేషన్. థర్డ్కి వచ్చే ఫంక్షనాలిటీస్లో క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ఫర్ ప్రిడిక్టివ్ అనాలిసిస్. ప్రిడిక్టివ్ అనాలిసిస్ అంటే ఏంటిది? డాటాని ప్రిడిక్షన్ చేయడాన్ని ప్రిడిక్టివ్ అనాలిసిస్ అంటారు. సో ఇప్పుడు క్లాసిఫికేషన్ రిగ్రెషన్ అని రెండు వస్తాయి ఈ ఫంక్షనాలిటీ కింద. క్లాసిఫికేషన్ అంటే ఏంటిది? ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఏ మోడల్ దట్ డిస్ట్రిబ్యూషన్ డాటా. ఇప్పుడు క్లాసిఫై చేస్తావు. ఇప్పుడు సపోజ్ నీకు అక్కడ బంచ్ ఆఫ్ చాక్లెట్స్ ఇచ్చారు, కిట్ క్యాట్, డైరీ మిల్క్, సంథింగ్ 5 స్టార్, పర్క్, అట్లా డిఫరెంట్. ఏం చేస్తావు? డైరీ మిల్క్ అన్ని పైన ఉన్న పేరు డైరీ మిల్క్ అనే పేరుతోని అన్నీ సపరేట్ చేస్తావు, క్లాసిఫై చేస్తావు. కిట్ క్యాట్ అనే నేమ్ చూసి ఆ కిట్ క్యాట్ అన్నీ సపరేట్, లేకపోతే ర్యాప్ యూజ్ చేస్తావు. సో ఏదో ఒక యాట్రిబ్యూట్ తీసుకొని ఒక పేరు అని ఒక యాట్రిబ్యూట్ తీసుకొని వాటి అన్ని క్లాసిఫై చేస్తావు బేస్డ్ ఆన్ సిమిలారిటీస్. అదే దాన్ని క్లాసిఫికేషన్ అంటారు. బేసిక్గా మిషన్ లెర్నింగ్లో డిసిషన్ ట్రీ అనే కాన్సెప్ట్ వాడతాం క్లాసిఫికేషన్కి. ఇట్లా సిమిలారిటీ ఉన్న ఐటమ్స్ అన్ని క్లాసిఫై చేస్తాం, దాన్ని క్లాసిఫికేషన్ అంటారు. రిగ్రెషన్ అనేది సేమ్ అట్లనే. ఇక్కడ ఇది ఒక స్టాటిస్టికల్ మెథడ్ యూజ్డ్ ఫర్ న్యూమరికల్, కానీ న్యూమరికల్ ప్రిడిక్షన్కి యూజ్ చేస్తాం. ఇది ఎట్లా చేస్తారంటే బేస్డ్ ప్రీవియస్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, 2 4 6 -10 12. మీకు ఇక్కడ ప్యాటర్న్ అర్థమవుతుంది. ప్రతిసారి 2 యాడ్ అవుతూ ఉంది. సో బేస్డ్ ఆన్ ప్రీవియస్ డాటా ఐ కెన్ ప్రిడిక్ట్ దిస్ నెంబర్ ఎంత 8 అని ప్రిడిక్ట్ చేయొచ్చు. అలా రిగ్రెషన్ అంటే అదే న్యూమరికల్ ప్రిడిక్షన్కి పనికి వస్తుంది. ఇది ఎట్లా చేస్తావు అంటే న్యూమరికల్ ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ డాటా, నీకున్న ప్రీవియస్ డాటాని నెక్స్ట్ డాటాని నువ్వు ప్రిడిక్ట్ చేస్తావు, అది రిగ్రెషన్ అంటారు అనమాట. థర్డ్ ఇప్పుడు ఫోర్త్ వచ్చేసి క్లస్టర్ అనాలిసిస్. ఫోర్త్ ఫంక్షనాలిటీ క్లస్టర్ అనాలిసిస్ అంటే ఇదంటే నీకు ఇట్లా డాటా ఉంది అనుకున్నాం, ఇదంతా నీకు ఉన్న చాలా డాటా, ఇదంతా డాటా, ఇవన్నీ డాటా అనుకున్నాం, డాటా పాయింట్స్. ఓకేనా? డాటా పాయింట్స్లో ఏదైతే సిమిలర్ టైప్స్ ఆఫ్ సిమిలారిటీస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇవన్నీ డాటా ఐటమ్స్ అయితే అలా కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. ఆ సిమిలారిటీస్ అన్నీ ఒక క్లస్టర్లకు మారుతాయి. ఈ సిమిలారిటీస్ అన్నీ క్లస్టర్, ఈ సిమిలారిటీస్ అన్నీ క్లస్టర్. సో ఇక్కడ ఏమని చెప్పొచ్చు, ఇక్కడ మనకి మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, సిమిలారిటీస్ ఇక్కడ కూడా మ్యాక్స్ అని ఉంటుంది, దీనిలో కూడా మ్యాక్స్ ఉంటుంది కదా. కానీ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇవన్నీ ఒక సిమిలారిటీస్తోనే క్లస్టర్ అయినాయి, ఇవన్నీ ఇంకో సిమిలారిటీతో క్లస్టర్ అయినాయి. సో ఈ రెండింటిని కలిపితే ఏమైపోతుంది? మినిమం ఉంటుంది. అర్థమైనా? మినిమం క్లస్టర్ ఉంటుంది. దాన్నే ఇంటర్ క్లాస్ అంటే ఇంట్రా క్లాస్ అంటే విత్ ఇన్ ద క్లాస్ లోపల సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి, అందుకే ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది. స్పెల్లింగ్ ఏం లేదు, ENTER, ఇంటర్ క్లాస్. ఇది ఇంట్రా క్లాస్ అంటే క్లాస్ లోపల, ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది. ఇంట్రా అంటే ఇంటర్ క్లాస్ అంటే బిట్వీన్ 2 డిఫరెంట్ క్లస్టర్స్ అనమాట, 2 డిఫరెంట్ క్లాసెస్, ఇక్కడ మినిమం ఉంటుంది. ఓకేనా? దీన్నే క్లస్టర్ అనాలిసిస్ అంటారు. డేటా ఐటమ్స్ ఆర్ క్లస్టర్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాక్సిమైజింగ్ ద ఇంట్రా క్లాస్. ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది, ఇలా మ్యాక్సిమం ఉంటుంది సిమిలారిటీస్. ఈ రెండు మిడిల్ క్లస్టర్స్, ఇది ఒక క్లస్టర్స్ ఒక సిమిలారిటీస్ పైన క్లస్టర్ అయి ఉంటాయి, దీనిలో ఒక సిమిలారిటీస్ పైన క్లస్టర్ అయి ఉంటాయి. సో ఈ రెండు మిడిల్లో సిమిలారిటీస్ ఏంటి ఉంటాయి? చాలా మినిమం ఉంటుంది. అదే ఈ బేస్డ్ ఆన్ ఈ ప్రిన్సిపల్ చేసుకుని క్లస్టర్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. లాస్ట్ ఫంక్షనాలిటీస్ వచ్చేసి అవుట్లయర్స్ అనాలిసిస్ మనం అనామలీ మైనింగ్ అనవచ్చు. అనామలీ అంటే ఏంటంటే దాని అర్థం ఏంటిది? ఏదైనా రూల్స్ని ఒబే చేస్తలే, మనకు కావాల్సినంటే అది ఒబే అది అనుకుంటలే అంటే అది ఇస్ అనామలీ. సో అమాంగ్ ద డేటా ఐటమ్స్ ఇన్ ఏ డేటాబేస్, ఏదైతే ఐటమ్స్ డేటాబేస్లో ఉంటాయి, దేర్ ఆర్ బీ సమ్ ఐటమ్స్ విచ్ డూ నాట్ ఫాలో ది జనరల్ బిహేవియర్ ఆఫ్ డేటా, దోస్ ఐటమ్స్ ఆర్ అవుట్లయర్స్. అర్థమైందా? నీకు డేటా రాగానే అన్ని డేటా ఐటమ్స్ అన్నీ నీకు కావాల్సిన బిహేవియర్ కొన్ని డిఫరెంట్ బిహేవియర్ చూపించచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ నెంబర్స్ చూడండి, 1 3 5 6 7 ఇట్లా సంథింగ్ 9 ఉన్నది అనుకున్నాం. ఇలా మీరు చూడండి, ఇవన్నీ ఆడ్ నెంబర్స్, 6 అనేది ఒకటి ఈవెన్ నెంబర్. సో ఇది అంటే ఒక జనరల్ బిహేవియర్ని ఫాలో అవుతలేదు. సో ఇది ఒక అవుట్లయర్, దీన్ని మనం ఒక అవుట్లయర్ అనక కన్సిడర్ చేసి ఇది ఒక నాయిసీ ఆర్ ఎక్సెప్షన్ అనక దీన్ని నాయిసీ అనొచ్చు, ఎక్సెప్షన్ అనొచ్చు. వచ్చిన అవుట్లయర్ని ఏదైతే జనరల్ బిహేవియర్ని ఫాలో అవుతలేదో ఆ డేటా ఐటమ్స్లో, ఆ డేటా ఐటమ్స్ అన్నింటికి బేసిక్ ఒక బిహేవియర్ ఉంటుంది.
కానీ ఇది కొంచెం అవుట్ స్టాండింగ్ ఉంది, అన్నింటిలోకి బిహేవియర్ ఫైన్ చేస్తా అంటే దాన్ని ఏం చేస్తావు, దాన్ని రిమూవ్ చేస్తావు. దాన్నే అవుట్లయర్ ఎనాలిసిస్ అంటావు. ఇట్లా నా అట్లా ఏవైతే జనరల్ బిహేవియర్ ఫాలో అయితే లేవో ఆ డేటా ఐటమ్స్ని వాటిని తీసేస్తావు, అనలైజ్ చేస్తావు, ఫస్ట్ ఫైన్ చేస్తావు. దాన్నే అవుట్లయర్స్ ఎనాలిసిస్ కింద వస్తుంది. ఇవి మన 5 ఫంక్షనాలిటీస్. ఏ డేటా మైనింగ్ ఫంక్షనాలిటీస్లో ఫస్ట్ వచ్చి క్లాస్ ఆర్ కాన్సెప్ట్ ఆర్ క్లాస్ డెఫినేషను. సెకండ్ మైనింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అసోసియేషన్ కోరిలేషన్. తర్వాత థర్డ్ వచ్చి క్లాసిఫికేషన్ రిగ్రెషన్ ఫర్ ప్రిడిక్టివ్ అనాలిసిస్, క్లస్టర్ అనాలిసిస్ ఫోర్త్ది. లాస్ట్ వచ్చి అవుట్లయర్ అనాలిసిస్. ఇవన్నీ మన డేటా మైనింగ్ ఫంక్షనాలిటీస్.